వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అందరికంటే ఫాస్ట్గా ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 9156 జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో కొన్ని పోస్టులు టీచింగ్ వేకెన్సీస్ ఉన్నాయి, మరికొన్ని పోస్టులు నాన్ టీచింగ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు మ్యాక్సిమం అన్ని డిస్టిక్లలో కూడా ఉన్నాయి. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కేంద్రీయ విద్యాలయాలకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడానికి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కేంద్రీయ విద్యాలయాలు అనేవి ఉన్నాయి. అలాగే నవోదయ విద్యాలయాలు మన అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ నవోదయ విద్యాలయాలు అనేవి ఉన్నాయి. సో మనకి పోస్టింగ్ అనేది ఈ కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయాల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా మనకి ఇక్కడ పోస్టింగ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటాయి వేకెన్సీస్ ఇవి. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, కొన్ని టీచింగ్ వేకెన్సీ ఉన్నాయి, కొన్ని నాన్ టీచింగ్ వేకెన్సీ ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 7144 ఉన్నాయి. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 1712, ప్రైమరీ టీచర్లు పీఆర్టీలు 1891, పీఆర్టీ మ్యూజిక్ 75, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 649, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 501, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలు 165, హెడ్ మాస్టర్లు 322 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా 9156 వేకెన్సీస్కి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మొదటిగా పీజీటీ లిస్ట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే బయాలజీ 179, కెమిస్ట్రీ 284, కామర్స్ 88, కంప్యూటర్ సైన్స్ 173, అలాగే ఎకనామిక్స్ 178, ఇంగ్లీష్ 217, జాగ్రఫీ 100, హిందీ 175, హిస్టరీ 102, మ్యాథమెటిక్స్ 135, ఫిజిక్స్లో 303 వేకెన్సీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇవే కాకుండా టీజీటీలు చూసుకున్నట్లయితే సైన్స్ 301, ఇంగ్లీష్ 503, హిందీ 155, మ్యాథమెటిక్స్ 599, సోషల్ సైన్స్ 498, సాంస్క్రిట్ 486, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించి 117, ఆర్ట్ ఎడ్యుకేషన్ 117, వర్క్ ఎడ్యుకేషన్ 216, లైబ్రరీ 127 పోస్టులనే ఉన్నాయి. అండ్ ఇవే కాకుండా ప్రైమరీ టీచర్లు పీఆర్టీలు 1891, పీఆర్టీ మ్యూజిక్ 1966 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ జాబ్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను వివిధ జోన్లుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో మనది సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు. సో సౌత్ జోన్ కింద మొత్తం 7 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. 7 రాష్ట్రాలు, అందులో కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. సో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఇవి మొత్తం 7 సౌత్ జోన్ కిందకి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ జోన్ వైజ్గా మనకి వేకెన్సీస్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ప్రిన్సిపల్ అనే జాబ్కి 35 నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పీజీటీకి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, టీజీటీకి 35 సంవత్సరాలు, పీఆర్టీకి 30 సంవత్సరాలు, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి 35 సంవత్సరాలు, దాంతోపాటుగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే 27 సంవత్సరాలు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అయితే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ప్రిన్సిపల్ అనే జాబ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడీ విత్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. వైస్ ప్రిన్సిపల్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పీజీటీ టీచర్స్కి సంబంధించి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ కోర్స్ అనేది రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఈఆర్టీ ద్వారా చదివి ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లో. అలాగే టీజీటీకి సంబంధించి గ్రాడ్యుయేషన్తో పాటుగా బీఈడీ చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. పీఆర్టీలకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదా సీనియర్ సెకండరీ చదివి 4 years బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదా ఇంటర్మీడియట్ తర్వాత 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ, లేదా గ్రాడ్యుయేషన్తో పాటుగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి యూడీసీగా వర్క్ చేసి ఉండాలి. ఆల్రెడీ స్టేట్ లేదా సెంట్రల్ లేదా అటానమస్ బాడీస్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి 3 years ఎల్డీసీగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి మాత్రం
ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది, అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది మనకి రావాలి. ఇప్పుడు రాకపోయినా కూడా మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేవి తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు మనకి హాల్ టికెట్స్ పంపించాలి, ఎగ్జామినేషన్ రాయాలి. దాని తర్వాత ఈ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఈ టైపింగ్ టెస్ట్కి అంతా మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి, టైపింగ్ టెస్ట్ పెట్టడానికి మినిమం ఒక 6 మంత్స్ అన్న టైం పడుతుంది. ఆలోపు ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనము ఇంగ్లీష్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ టైపింగ్ వచ్చినా కూడా సరిపోతుంది. అండ్ దాంతోపాటుగా మనకి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి, అంటే బేసిక్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వీటిపైన మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా సరిపోతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ప్రిన్సిపల్ అనే జాబ్కి 78,800 బేసిక్ పే అనేది ఉంది. సో 1,20,000కు పైగా శాలరీ దీనికి రావడం జరుగుతుంది. అండ్ ఇంకా కొన్ని పోస్టులకి మనకి మ్యాక్సిమం ఇక్కడ శాలరీస్ అయితే మెన్షన్ చేయలేదు. సో చెప్తాను. గ్రూప్ బి వేకెన్సీస్కి అయితే 44,900 బేసిక్ పే ఉంటుంది. దీనికి 90,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ కూడా బేసిక్ పే అండి. అంటే మనకి ఈ బేసిక్ పేతో పాటుగా డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇంకా అలవెన్సెస్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయో అవన్నీ కూడా వీళ్ళకి కల్పించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఈ పిఆర్టీ, టీజీటీ, పీజీటీ ఈ పోస్టులకు సంబంధించి రిటర్న్ మొత్తం 100 మార్క్స్కి 100%కి సెలెక్షన్ చేస్తే ఇందులో రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి 70% మార్క్స్ తీసుకుంటారు. టీచింగ్ డెమో నుంచి 15% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో 15 మార్క్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా టోటల్ 100 మార్క్స్కి సెలెక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇందులో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే జాబ్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్, అంటే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సెలెక్షన్ అనేది ఉంటుంది. సో మనకి ప్రజెంట్ షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారండి. ఈ నోటీస్ సంబంధించి ఇందులో ఏముందంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి కేంద్రీయ విద్యాలయాలు అలాగే నవోదయాల్లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ను ఫిల్ చేయడానికి ఎప్పటి నుంచి చూడండి, ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు. 14 నవంబర్ 2025 నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా మనకి మెన్షన్ చేశారు. 4 డిసెంబర్ 2025 వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేవి చేసుకోవచ్చు, మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈరోజు డేట్ వచ్చి 13వ తేదీ. సో రేపటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఈరోజు ఈవినింగ్ లేదా 14వ తేదీ మార్నింగ్న డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. అందులో ఎగ్జాక్ట్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏమేమి పోస్టులు ఉన్నాయి, టీచింగ్ వేకెన్సీ ఎన్ని, నాన్ టీచింగ్ వేకెన్సీ ఎన్ని, అలాగే సిలబస్ ఏంటి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కొక్క పోస్టుకు సంబంధించి అప్పుడు డీటెయిల్డ్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.